ఇప్పుడైతే దీని లోపల వెళ్ళి చెప్తాను అనమాట. పేరైతే టునాబాయ్. అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. హాయ్ గాయ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేమైతే మొన్న ఒక వీడియో అయితే పెట్టాము. అక్కడ చిన్న నది దగ్గర తీసాము ట్యూబ్తోనే. కానీ ఈరోజు అయితే ఇది చెరువు అనమాట. చెరువులో అయితే అప్పుడు నీరేట్ లేకుండా, కానీ ఇప్పుడు ఫుల్గా అయిపోయి, అందుకని మీకు చూపిస్తాను రండి. వెనకట్లు వస్తున్నారు, ముగ్గురు వస్తున్నారు. మా తమ్ముడు చెరువు దగ్గరికి అయితే వస్తాము. చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉన్నాయి వాటర్ అయితే. ఇప్పుడు మనం స్నానం చేస్తామా, కొంచెం దూరం వెళ్ళి అలా ఈదుకుంటూ వస్తామా. చాలా లోతు ఈ చెరువు అయితే. ట్యూబ్ అయితే చెరువులోనే వేస్తారు. పేరైతే టునాబాయ్. అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఇంకా ఒకటి చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే ఇప్పుడు వెనకట్ల మొక్కలు కూడా వేస్తాను. మీరు చూడండి, మీకైతే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే కావాలి, అందుకని ఈ బ్లాగ్లో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఓకే గైస్, ఇప్పుడు మనం అయితే వెనకట్ల మొక్కలు అయితే వేస్తాం. मतलब वो अलग ही लेवल का बंदा था. అడ్రస్ చెప్పు ఒకసారి బాబు. వెనకట్ల మొక్క అయితే వేసాం కదా, ఇప్పుడు ముందుల మొక్క వేస్తామా. ఓకే, मतलब वो अलग ही लेवल का बंदा था. సో గైస్, చూసారు కదా మొగ్గలైతే వేసాను, కానీ ముందుల మొగ్గ అయితే ఫెయిల్ అయింది అనమాట. బ్యాక్ సైడ్ అయితే బాగా వేసాను నేను. ఇదే ఫస్ట్ టైము. సో నీటిలో అయితే ఎవరైనా వేసేస్తారో, బయట అయితే మీరు ట్రై చేయకండి, ఎందుకంటే మళ్ళీ ఏవైతే గుద్దేస్తాయి. అలాంటివి చేయడం అయితే మాకు చెరువుల్లోనా ఇలాంటి వాటర్లోనా మాకు చాలా సరదా. సో పిల్లలకు కూడా సరదా, కానీ కొంచెం వాళ్ళకి వేస్ట్ వచ్చు, కానీ వేయించిన, ఎందుకంటే సో యూట్యూబ్ ఒప్పుకోదు అనమాట. అయితే దీని లోపల వెళ్ళి చెప్తాను అనమాట. చూద్దాం వెళ్తున్నాను. Oh my god, shit man. చూసారా ఎంత బాగుంది. చాలా దూరం అయితే వెళ్తాను అనమాట. మీకు అక్కడ మినిట్స్ ఇస్తాను, ఎంత మినిట్స్ లో అంత దూరం వెళ్తున్నామో చూద్దాం. ఓకే, స్టార్ట్ చేస్తున్నాం. టైం 1 2 3. కదా మీరేని ఎంత టైం అయిందో లాస్ట్కి వెళ్తేప్పటికి. నేనైతే ఈజీగా వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ లాస్ట్లో అలసిపోయాను. సో మీరు కొత్తగా చూసిన వారు అయితే లైక్ చేసుకోండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడైతే డిఫరెంట్ గా వెనకతల रोम रोम भाइयों, सिस्टम पार देंगे. अभी मजा आएगा ना. ఇదైతే మనము గెంతేటప్పుడు ఇది తగిలిపోతాయి. ఈ ట్యూబ్ అనేది మొత్తము చీరేస్తుంది, అందుకని మీరు కూడా ఇలాంటి ట్యూబుల పైన గెంతేటప్పుడు జాగ్రత్త. సేపు అయితే గెంతేసాము, అందుకని కొలు కూడా రెడ్గా అయిపోయినాయి. చూడండి, ఎక్కువసేపు గెంతితే నీటిలో. అందుకని ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా ఒకే ఒక మొగ్గ వేస్తాను, చూసేసి మనం వెళ్ళిపోతాం. పదండి. ఫైనల్ గా అయితే గెంత మని చేసాము, సరదాగా అనిపించింది. సో ఫ్రెష్ అప్ అయిపోయాము, మాకైతే చాలా నీట్ గా అనిపించింది. సో ఈరోజు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను.